ఇచ్చారు 70 లక్షల కోట్ల రూపాయలు పెట్టి. థర్డ్ ఫేజ్ లో 1 కోటి దాటిపోయింది, 1.5-2 కోట్లు చెప్పారు అక్కడ రైతులు. అలా కొన్నోళ్ళు సామాన్య కార్యకర్తలు, వ్యాపారులు, పార్టీ అభిమానులైన వాళ్ళు, అలాగ నిండా మునిగిపోయినటువంటి వాళ్ళు గుంటూరు విజయవాడ వ్యాపారులు, అదే దాన్ని ఏమంటారు బట్టల వ్యాపారులు, మునిగి దివాళాలు తీసిన వాళ్ళు బోల్డ్ అంతమంది. వాళ్ళ దగ్గర డబ్బులతో పాటు 4-5 బంధువుల దగ్గర కూడా అప్పులు తీసుకుని కొన్నారు. తిరగ వస్తే తర్వాత కొనేవాళ్ళు లేడు. ఆ 4 జగన్ వచ్చాక శాంతం పడిపోయాయి, సంఖ్యన అయిపోయారు వాళ్ళు. అక్కడది ఆ టైప్ లో జరిగింది, ఏది తక్కువ రేటు కాబట్టి. ఇక్కడ అట్లా ఎవరు తీసుకునే ఉద్దేశం లేరు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ కొనాలంటే 1 కోటి రూపాయలు ఉంటది ఆల్రెడీ. 1 కోటి రూపాయలు పెట్టుకొని ప్రభుత్వానికి ఇచ్చి 25 ఏళ్ల తర్వాత బాగుపడద్దు అంటే ఇప్పటికి ఆ ఏరియాలు బాగుపడే ఉన్నాయి. ఒక రకంగా మీకు ఈ ఏరియాలో కాస్త ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో హైవే రూట్ లో, అవి కాస్త 3 పంటలు పండే ఏరియా, ఆల్రెడీ 1.5-2 కోట్లు ఉన్న ఏరియా. అక్కడ వీళ్ళు అంత పెట్టి కొని గవర్నమెంట్కి ఏమి ఇస్తారు? బేసిక్ గా ఇవ్వలేదు. ఇప్పుడు అదే ఇందులో కూడా కుంభకోణం జరుగుతుంది అనేది అయితే ఇవన్నీ కుంభకోణం అనేది మాటలతో అంటామండి. బేసిక్ ఎథికల్ అనెథికల్ వ్యాపారాలు అంతే, అంతకు మించి ఏం లేదు. కుంభకోణం ఏమి ఉండదు. అప్పట్లో దీన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు కదా. అదే బేసిక్ గా దాంట్లో పదాలు ఏం వాడినా దాన్ని కొట్టేసింది కదా కోర్టు, అలాంటి పదాలే లేవనేది, కాబట్టి ఏముండదు అది. కానీ రైతులకు తెలిసే జరుగుతుందా సార్ ఇదంతా? అంతే కదా, రైతులకి చెప్పినే చేస్తున్నారు కదా. ఇస్తామన్న వాళ్ళు ఉన్నారు, ఇవ్వమంటున్న వాళ్ళు ఉన్నారు. ఇవ్వమనే వాళ్ళు అదే అడుగుతున్నారు, మాకు భూసేకరణ కింద తీసేసుకొని పోండి అని చెప్తున్నారు. లేదంటే కనుక మీరు మాకు రాసి